హలో అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే తల్లికి వందనం పథకంపై అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. దాని గురించి అయితే వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే 15,000 రూపాయలు రావాలంటే ఇది తప్పనిసరి అని అయితే న్యూస్ అయితే రిలీజ్ అయిందనమాట. ఇంతగా ఇక న్యూస్లోకి వెళ్తే తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రభుత్వం ఏడాదికి 15,000 రూపాయలు అందించనున్న విషయం తెలిసిందే. ఇప్పుడైతే 15,000 రూపాయలు అయితే తల్లికి వందనం అనే పేరుతో అయితే ప్రభుత్వం అందించినట్లయితే ఆ విషయం తెలిసిందే మనకు. అయితే పథకం కోసం అయితే విద్యార్థుల తల్లులు అనమాట, విద్యార్థుల తల్లులు అయితే తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ అయితే చేయించుకోవాలి దీంట్లో ఇచ్చారు. అంతేకాకుండా ఆధార్ అప్డేట్ అయితే పాఠశాలల్లోనే అయితే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా స్టార్ట్ కాలేదు, అదైతే ఇంకా ఏర్పాటులోనే ఉన్నారనమాట. అదైతే మెల్లమెల్లగా అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా ఆధార్ అప్డేట్ అయితే కంపల్సరీ చేయించుకోండి, అది పాఠశాలలోనే స్కూల్స్లోనే అయితే స్టార్ట్ చేస్తారని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. కాగా పథకం మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదని సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మొద్దని ఇటీవల ప్రభుత్వం స్పష్టం చేసిందనమాట. అంటే తల్లికి వందనం పథకంపై వచ్చి ఇంకా ఏం నిర్ణయాలు తీసుకోలేదంట. ఈ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ అయితే నమ్మొద్దని అయితే దీంట్లో ఇచ్చారు. ఇంకా వీడియో అయితే అంతే అనమాట. మరి ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను.